Hey folks, this is Srikar and welcome back to our channel guys, and I hope everyone is doing absolutely great. ప్రెజెంట్ నేనైతే ఎక్కడున్నా అంటే ఎగ్జాక్ట్గా సాగర్ నగర్ బీచ్ దగ్గర ఉన్నాను. అసలు వ్లాగ్ నేను ఇప్పుడు ఇక్కడ ఎందుకు స్టార్ట్ చేస్తున్నా అంటే నేను ఇప్పుడు నా కార్ సర్వీస్ సెంటర్ తీసుకొని వెళ్తున్నాను. రీజన్ ఏంటంటే నిన్న మన కార్కి ఒక సరైన యాక్సిడెంట్ అయింది. అసలు క్రేజీ అంటే క్రేజీ యాక్సిడెంట్. అసలు యాక్సిడెంట్ ఎలా అయింది, ఏమైంది అన్న దానికన్నా కూడా ఫస్ట్ అసలు కార్కి ఏమైందన్న చూపిస్తాను చూడండి. అండ్ అసలు మన కార్కి వస్తే అసలు ప్రాబ్లం ఏమైందంటే, కార్ చూసారా అంత బాగుంది, అసలు ఏం ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ చూసారా ఏమైందా, పోయింది, బంపర్ పోయింది. ఇదన్నమాట పరిస్థితి. సో ఇప్పుడు ఈ హెడ్ లైట్ మొత్తం మార్చాలి. ఇక్కడ ఈ డెంటింగ్ మీకు కనపడుతుందో లేదో తెలీదు. ఇక్కడ ఈ డెంటింగ్ తీయాలి, పెయింటింగ్ వేయాలి మళ్ళీ. అండ్ ఈ చిన్న లైట్ మొక్క వేయాలి. అండ్ మీరు ఇక్కడ వెనకాతలు చూసినట్టయితే ఇదిగోండి, ఇక్కడ మొత్తం ఇది ఇరిగిపోయింది. కంప్లీట్ బంపర్ మొత్తం రీప్లేస్ చేయాలి. ఈ బంపర్ మొత్తం ఇలాగా కొత్తది వస్తుంది. ఇదన్నమాట. ఎస్, చూసారు కదా ఏమైందో ఎగ్జాక్ట్గా అయితే. సో ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్ అంటే, కార్ ఇలా వెళ్తుంది, ముందు మొత్తం ట్రాఫిక్ జామ్ ఉన్నది. సో నేను కార్ ఆపాను అనమాట. ఓకే, ముందు ట్రాఫిక్ ఉంది, ట్రాఫిక్ సిగ్నల్ పడింది. సో నేను కార్ ఆపాను. వెనకాతల క్రెటా ఉన్నది. క్రెటా వాడు ఏంటంటే ట్రాఫిక్ ఆగింది అన్న వాడు చూసుకోలేదు, డైరెక్ట్గా వచ్చి గుద్దిసాడు. అంతే, సింపుల్గా చెప్పాలంటే అంతే, అంతకుమించి ఇంకేం లేదు. నేను సిగ్నల్లో ఆగున్నాను, మనోడు వెనకాతల నుంచి వచ్చి గుద్దిసాడు. కట్ చేస్తే గుద్దినోడు ఎవడంటే, అసలు హ్యుండై షోరూంలో టెక్నీషియన్స్ ఉంటారు కదా, వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళు టెస్ట్ డ్రైవ్ వెహికల్ తీసుకొని వస్తారు కదా. వెహికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కస్టమర్ ఇచ్చినవి రెక్టిఫై చేసిన తర్వాత ఆ ప్రాబ్లమ్స్ రెక్టిఫై అయ్యా లేదని చెక్ చేసుకోవడానికి డ్రైవర్స్ కార్ వేసుకొని కొంచెంసేపు వచ్చి డ్రైవింగ్ చేసి చెక్ చేసుకొని వెళ్తారు కదా. అలాగా ఎవరిదో ఒక కస్టమర్ కారు, ఒక డ్రైవరు, అక్కడ షోరూంలో పనిచేసేవాడు, ఒక టెక్నీషియన్ కార్ వేసుకొని వచ్చి మనల్ని గుద్దిసాడు. సో అది మ్యాటర్. మనోడికి నేను సరే అంత అయిన తర్వాత మనోడు నేనే అనలేదు. సరే, మనోడు హ్యుండే డ్రెస్ వేసుకొని ఉన్నాడు, హ్యుండే అనమాట డ్రైవర్. చూశాను, చూసి సరే అయినది అయిపోయింది కదా, ఫస్ట్ షోరూమ్కి వెళ్దాం, అసలు ఎంత అవుతుందో మన కార్కి ఏంటి అన్నది దాన్ని బట్టి చూసి దాన్ని బట్టి మనం మాట్లాడదాం అని చెప్పేసి అన్నా. షోరూమ్కి వెళ్ళాను, నాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడాను. షోరూమ్కి వెళ్తే కట్ చేస్తే వాళ్ళేమో సార్ జాగ్రత్తగా 35,000 వరకు అవుతుంది కార్కి అని చెప్పి చెప్పారు. సరే అవుతుంది అని చెప్పి చెప్పిన తర్వాత నేను అన్నా, సరే అయితే ఒక 15,000 20,000 ఇచ్చేసే మిగిలిన నేను వేసుకొని చేసుకుంటా అని చెప్పేసి అన్నా. మనోడేమో నేను అంత ఇవ్వలేను, 2,000 ఇస్తా 3,000 ఇస్తా అని చెప్పేసి బేరాలు పెట్టాడు. ఇంచుమించు ఒక 1 hour పైనే డిస్కషన్ నడిచింది. మొత్తం డిస్కషన్ అంతా నడిచిన తర్వాత అట్ లాస్ట్ ఫైనల్లీ అయితే మనోడు ఒక 10,000 ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. సో మొత్తానికి 10,000 ఇచ్చాడు. నేను ఇన్సూరెన్స్ పెట్టుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. ఇన్సూరెన్స్కి ఒక 5,000 దగ్గర వరకు అయిపోతుంది. అండ్ ఇప్పటివరకు నేను కార్కి ఎప్పుడు, నాకు ఫస్ట్ యాక్సిడెంట్ కార్కి ఇప్పటివరకు ఒక్క యాక్సిడెంట్ అవ్వలేదు, ఒక్క చిన్న డ్యామేజ్ కూడా ఎప్పుడు ఏం అవ్వలేదు. ఇన్సూరెన్స్ కూడా నేను ఎప్పుడు పెట్టలేదు కార్కి. సో ఫస్ట్ టైం ఇన్సూరెన్స్ పెడుతున్నాను. సో నెక్స్ట్ టైం నేను మళ్ళీ ఇన్సూరెన్స్ ఇంకా ఫ్యూ మంత్స్లో రెన్యువల్ చేయించుకోవాలి. రెన్యువల్ చేయించుకున్నప్పుడు నో క్లెయిమ్ బోనస్ అనే ఎక్స్ట్రా అమౌంట్ అనేది యాడ్ అవుతుంది. ఒకవేళ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోకపోతే నో క్లెయిమ్ బోనస్ అనే ఒక ఆప్షన్ మీద 3,000 రూపీస్ 4,000 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. సో ఆ అమౌంట్ నేను ఇప్పుడు లూజ్ అయిపోతాను. సో నాకు ఇప్పుడు 10,000 ఇచ్చాడు కాబట్టి ఆ ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే ఉందో ఆ ఎక్స్ట్రా అమౌంట్ నాకు ఇచ్చినట్టు అనమాట. సో మనోడు అయితే ఏం అవ్వలేదు. మనోడికి మంత్లీ శాలరీ కూడా ఒక 12,000 ఎంతో ఉంటుందని చెప్పేసి చెప్పాడు. ఇంకా మనం మాత్రం ఏం అడుగుతాం ఇంక మనోడిని. సో ఇంకా మొత్తానికి అయితే అలాగైంది. ఇప్పుడైతే సర్వీసింగ్ సెంటర్కి తీసుకెళ్తున్నాను కారు. ఒక 4-5 days అలా టైం పడుతుందంట సర్వీసింగ్ ఇస్తే ఈ పార్ట్స్ అన్ని రీప్లేస్ చేయడానికి. సో అది సంగతి. సరే, లెట్స్ గో టు ది షోరూమ్. వ్లాగ్ అక్కడ కంటిన్యూ చేద్దాం.